హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు అయితే నేను చాలా రోజుల తర్వాత రియల్ లైఫ్ హారర్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. అది వచ్చేసి మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన రియల్ లైఫ్ హారర్ స్టోరీ. సో అంతకుముందు ఈ వీడియోని వెంటనే మీరు చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసేసేయండి. ప్రతి ఒక్కరు చూడాలి ఈ వీడియోని. సో అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఫర్దర్ వీడియోస్ చేస్తూనే ఆ నోటిఫికేషన్స్ అయితే మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకోకుండా ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓపెన్ చేయగానే మా ఫ్రెండ్ వచ్చేసి అతని పేరు రిషి. సో అతను వచ్చేసి మా బీటెక్ ఫ్రెండ్. సో అతను వచ్చేసి ఏం జరుగుతుందంటే అతను అప్ అండ్ డౌన్ అయితే చేస్తూ ఉంటాడు వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ కాలేజ్కి. సో బైక్లో అయితే వస్తూ ఉంటాడు. సో ఒకరోజు బైక్లో ప్రతిరోజు వచ్చి ఇలాగే వెళ్తుంటాడు. సో ఒకరోజు మా కాలేజ్లో ఫ్రెషర్స్ డే అని పెడతారు. ఆ ఫ్రెషర్స్ డేకి అతను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్రెషర్స్ డేకి చాలా పనులు అయితే ఉంటాయి కదా, మీకు చెప్పనవసరం లేదు. చాలా పనులు ఉంటాయి, అన్నీ మనమే చేయాలి. సో జూనియర్స్కి మంచి వెల్కమ్ చెప్పాలి అంటే బాగా ఏర్పాట్లు అయితే బాగా చేయాల్సి ఉంటుంది కదా. సో అందుకే ఆ ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా అందరూ బాగానే చేస్తారు. సో మేము కూడా అలాగే బాగా చేసాము. ఆ ఫ్రెషర్స్ డే ఇంకా 3 days ఉంది. సో ముందు నుంచి 3 days బ్యాక్ నుంచి మేమైతే స్టార్ట్ చేసేసాం ప్రతి ఒక్కటి. సో అన్ని పనులు పూర్తి అయిపోయాయి. సో ముందు రోజు మాత్రం మేము చాలా ఎక్కువ పని అయితే ఉండే. ఎందుకంటే బయట నుంచి తేవాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి మేము అవన్నీ తెచ్చి చేసి అన్నీ చేసుకొని ఇంకా మొత్తం డెకరేషన్స్ అండ్ లంచ్ డిన్నర్ ఇవన్నీ ఆ రోజు అన్నీ మేమే చూసుకోవాలి కాబట్టి అన్నిటినీ ఏర్పాటు చేసేసాం. అండ్ డీజే సెట్ కూడా రెడీ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ రోజు అందరం అయితే బాగా రెడీ చేసి వచ్చేసాం. అదైతే సక్సెస్ఫుల్గా ఫ్రెషర్స్ డే బాగా జరిగి హ్యాపీగా ముగిసింది. సో ఆ తర్వాత వచ్చేసి ఆ రోజు నైట్ మా ఫ్రెండ్ చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఎవరైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ అబ్బాయి వచ్చేసి ఊరికి అయితే వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి నెక్స్ట్ డే చాలా పనులు ఉన్నాయి ఆ అబ్బాయికి. సో అందుకే ఆ అబ్బాయి ఇక్కడ హాస్టల్లో ఉండకోకుండా వెళ్తాను అన్నారు. సో అలా వెళ్తాను అన్నప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా అందరూ వద్దని చెప్పారు. ఎందుకంటే ఈ టైంలో ఇంత నైట్ ఇప్పుడు వెళ్ళడం చాలా తప్పు, ఇలాంటి పనులు నువ్వు చెయ్యొద్దు అని ఎంత చెప్పినా కూడా ఆ అబ్బాయి అయితే వినలేదు. నేను తొందరగా వెళ్ళాలిరా అంటే అమ్మ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసము. ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్ డే మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి నేనే అన్నీ చూసుకోవాలి కదా. సో ఇంకా వెళ్ళక తప్పదు. ఇక్కడే ఉండేవాడినే కానీ నేను ఇంకా ఏం చేసే పరిస్థితిలో లేను. నేను ఖచ్చితంగా అయితే వెళ్ళాలి ఇప్పుడు అని ఇంకా సరే అని చెప్పి ఆ అబ్బాయి ఎట్లానో బైక్ తెచ్చుకుంటాడు కదా. సో ఆ బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యాడు. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత తనైతే అనంతపూర్ అయితే దాటేశాడు. ఆ తర్వాత తను ఉండేది కదిరి. సో కదిరి నుంచి ఇక్కడికి బండిలో అయితే ఆ అబ్బాయి ఎక్కడికి పోయినా కూడా బండిలోనే పోతాడు. ఇంకా బస్సులు కానీ ట్రైన్లు కానీ ఇట్లాంటివి ఇంకా ఊరిలోనే తిరగల్లా, ఇంకా ఊరి బయట పోవాలన్నా కూడా బండే వాడతాడు, ఎంత దూరమైనా బండే. సో అలా మా ఫ్రెండ్ బండి అయితే వేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి అందరికి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాడు. ఇంకా అనంతపూర్ దాటిన తర్వాత ఆ అబ్బాయి అయితే నైట్ 2 అయింది. ఆ తర్వాత ఇంకా అలా ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ అయిపోయిండేదే మాకు 12:30కి. సో ఆ తర్వాత ఇంకా తినేసి అంతా జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత 1:30 అయింది. ఇక్కడ నుంచి ఊరి బయట వెళ్ళేసరికి 2:15 అట్లా అయింది. సో ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. తన ట్రావెలింగ్ని పోతూ ఉన్నాడు. అంతా జరుగుతూనే ఉంది. సో అంతా బాగా జరుగుతుంది అన్న టైంలో ఆ అబ్బాయి బైక్ అయితే సడన్గా ఒక చోట అయితే ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? ఎవ్వరు తిరగని ప్లేసుల్లో, నిర్మానుష్యమైన రోడ్లో ఆ 2:30కి కరెక్ట్గా ఆ రోడ్లో ఎవరు లేని టైంలో మనుషులే ఉండరు. అక్కడ ఆగిపోయింది. అండ్ అక్కడ పంచర్ షాప్ కానీ అండ్ మెకానిక్ షాప్ కానీ ఏమీ లేదు. అక్కడ ఆగిపోయింది. అండ్ ఈ అబ్బాయికి సహాయం చేసేకి ఒక్కరు కూడా కనిపించలేదు. సో అలా ఉండగా ఈ అబ్బాయి అయితే ఏమైంది ఇది అని దిగి చూస్తాడు.
ఒకటైతే ఏదన్నా తను చేసుకుంటాడు, అంటే ఏదన్నా రిపేర్ తను చేసుకుంటాడు. 2 టైర్లు బర్స్ట్ అయిపోయింటాయి, అండ్ ఆ తర్వాత పెట్రోల్ అయిపోయింటుంది, ఆ తర్వాత బ్రేక్ పని చేయదు. ఏంటిది ఉన్నట్టుండి నిన్ననే కదా అంత సర్వీసింగ్ చేయించాను, అంత బాగా నీట్గా చేయించాను, ఇప్పుడు కూడా బాగానే ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా అయిపోయింది అని ఆ అబ్బాయి ఆలోచిస్తాడు. ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏమీ లేదే, ఎలా ఇప్పుడు నేను ఈ బైక్ని ఎక్కడ పార్క్ చేసి వెళ్ళాలన్నా కూడా కుదరదు. ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ పార్క్ చేసినానని చెప్పే ఒకవేళ బైక్కి ఏమైనా జరిగిందంటే అడిగే మనిషి కూడా లేడు ఇక్కడ, ఎవరు చూడలేదు, నేను పెట్టిండేది సాక్ష్యం కూడా ఎవరు లేరు. ఎలా చెయ్యాలి అని చెప్పి ఆ అబ్బాయి అయితే సరే కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఎవరన్నా వస్తారేమో, వస్తే వాళ్ళని లిఫ్ట్ అడిగి బండి ఇక్కడే పెట్టేసి లిఫ్ట్ అడిగి వెళ్ళి పొద్దున్నే వచ్చి తీసుకుందామని చెప్పి ఆ అబ్బాయి ఏం చేస్తాడు, అట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపు రోడ్లో తిరుగుతాడు, కొంచెం సేపు కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత ఆ అబ్బాయి అయితే ఎక్కడైతే ఆగిపోయింటుందో బండి ఆ వెనకలే అంతా ఒక చైన్లు అంటారు కదా, విలేజ్లో ఉంటాయి అట్లాంటివి, వెనకల ఆ అబ్బాయి కూర్చున్న వెనకల ఉంటాయి. అక్కడ అతను ఆ గాలి బాగా వస్తుంటుంది, చల్లగా ఉంటుంది, అక్కడ అటు సైడ్ తిరిగి కూర్చుంటాడు. ఇంకా కూర్చొని ఆ చైన్లు, ఆ చెట్లు, ఇవన్నీ ఆకాశం ఇవన్నీ అండ్ చంద్రుడు ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటాడు. ఆ చూసుకుంటూ కూర్చున్న తర్వాత ఆ అబ్బాయికి ఆపోజిట్లో ఒక ఆమె మామూలుగా పొలాలలో ఇట్లా కట్టింటారు కదా, ఒక గడ్డి వేసి అంత ఒక ఇండ్లులా కట్టింటారు కదా, ఆ ఇంటి పైన అయితే ఆమె కూర్చోంటుంది. ఆమె ఎవరో తెలీదు, కూర్చొని ఇతన్నే చూస్తూ ఉంటుంది. ఇతను క్యాజువల్గా అటు సైడ్ తిరిగి చూస్తే ఆ అమ్మాయి ఎవరో కూర్చుంటుంది. అంతగా పట్టించుకోడు ఇతను, ఎవరో కూర్చున్నారులే అనుకొని అతను లైట్ తీసుకొని అయితే తను అలాగే వెయిట్ చేస్తుంటాడు, ఏమైనా కార్లు వస్తున్నాయా లేకపోతే బైక్ వాళ్ళు వస్తున్నారు సహాయం కోసం. ఆ అబ్బాయి అలాగైతే చూస్తూ ఉంటాడు. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఎవరు రారు. కానీ మళ్ళీ ఇంకోసారి అలా అంతా చుట్టుపక్కల అంతా చూస్తుంటే ఆమెను మళ్ళీ చూస్తాడు. ఆమె అట్లే చూస్తాడు, కన్ను ఆర్పకోకుండా. ఆ అమ్మాయి కళ్ళు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఎంత రెడ్గా ఉంటాయంటే అంత రెడ్గా ఉంటాయి. ఆ కళ్ళు చూసి ఆ అబ్బాయికి విచిత్రంగా అనిపిస్తుంది. ఇదేంటి ఇంత రాత్రిటప్పుడు ఒక్క మనిషి కానీ ఎవరు లేరు, అలాంటిది ఈ అమ్మాయి ఈ టైంలో ఆ పొలంలో ఆ కట్టిన ఇంటి పైన ఎందుకు కూర్చుంది అని ఆ అమ్మాయి దగ్గరికి పోయి అడుగుదాము, ఈ అమ్మాయికి ఏమైనా తెలుసుంటుందేమో, ఈ ఊరి అమ్మాయిలాగా కనిపిస్తుంది, ఇక్కడ గురించి చాలా బాగా తెలిసినట్టు ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయికి దగ్గరికి అయితే అడగాలని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అయితే మాయమైపోతుంది, కనబడదు. ఇదేంటి ఇప్పుడే కదా ఇక్కడ ఉంది, ఇంత లోపల ఎట్లా మాయమైంది అని అంతా చూస్తుంటే వెనక్కి తిరుగుతానే అమ్మాయి వెనక్కి నిలబడి ఉంటుంది. ఇదేంటి మీరు అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చారు అంటే, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తాను, ఇంతకీ మీరెవరు అని అడుగుతుందాము. కొంచెం బేస్ వాయిస్తో మీరెవరు అంటుంది. అతను అంతగా పట్టించుకోడు, ఎందుకంటే అతను ఇవాళ ఇలాంటివన్నీ నమ్మడు కదా, సో అంతగా పట్టించుకోడు. ఆమె వాయిసే అంత అనుకొని, చూడండి నేను ఫ్రెషర్స్ డే కాలేజ్లో జరిగింది, ఆ తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాను, బయలుదేరే లోపల లేట్ అయిపోయింది, సో ఇక్కడికి వచ్చినాక బండి టైర్ పంచర్స్ అయింది, ఏం చేయాలో తెలియదు, ఇక్కడ ఎవరు లేరు కూడా, ఎలా చేయాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు, అండ్ ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే కూడా ఎవరు లేరు అని అంటుంటే ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు, మీరేమన్నా ఇక్కడ పంచర్ షాప్ ఎక్కడ ఉందో మీరు కొంచెం చెప్తారా అంటే, ఆమె ఏమంటుంది, ఏమీ మాట్లాడుకోకుండా అట్లే ఇతన్నే చూస్తూ అంటుంది. చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఏమైనా పంచర్ షాప్ ఉందా అంటే, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అంటుంది. ఏంటంటే నేనేం అడుగుతున్నాను మీరేం చెప్తున్నారు అని అంటే, వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అదే మాటే మాట్లాడుతుంది. ఏంటండి పిచ్చేవాళ్ళలాగా ఉన్నారు మీరు, నేను హెల్ప్ కోసం మిమ్మల్ని అడుగుదామని వస్తే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారా అంటే, చెప్పేది అర్థం కాదరా నీకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని ఆమె ఇలా మాటలు మాట్లాడుతుంది. ఇతనికి ఏమీ అర్థమే కాదు, అసలు కోపం వచ్చి ఏంటండి మీరు అసలు మిమ్మల్ని అడిగాను చూడు, నాది తప్పు అని చెప్పి ఆ అమ్మాయిని తిట్టి ఆ అబ్బాయి అయితే ముందుకైతే వెళ్తుంటాడు. ఉన్నట్టుండి ఆ అబ్బాయి గాల్లోకి ఎగిరిపోతాడు, అట్లే ఎగిరిపోయి కింద పడతానే ఆ అమ్మాయి కొట్టింటుంది.
కొట్టింటే వెనకలాగా ఇట్లా ఎగిరిపోయి ముందర పడతాడు. పడిన తర్వాత వెనకలు తిరిగి చూస్తే ఏంటండి ఇది, మీరెందుకు కొట్టారనని, నేను అడగడానికి వస్తే మీరు ఇలా కొడతారనని, ఎందుకు కొట్టారా అంటే ఆమె అట్లే చూస్తూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడదు. ఎందుకండి, ఎవరు మీరు, అసలు ఏంటి మీరు చేస్తుండేది ఏంటి, అసలు ఏమీ అర్థం కావడం లేదు, మీరు చూస్తుంటే పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు, మీ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి అంత మంచిది నాకు అని చెప్పి ఆ అబ్బాయి అయితే మళ్ళీ లేస్తాడు. లేచి మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బైక్ వచ్చి ఇతనికి కొట్టుకుంటుంది. మళ్ళీ ఎగిరి పడతాడు అట్లే. ఏంటండి మీరు అసలు ఏం చేస్తున్నారు, ఏంటి ఇదంతా, నన్ను ఎందుకు పట్టుకున్నారు, మీరు నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారు అని అంటే ఆమె ఏమి మాట్లాడదు. అట్లే కోపంగా రెడ్ కళ్ళతో చూస్తూనే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఇతనికి ఇంకా మైండ్లో ఏ ఒక్క థాట్ రాదు, ఏం చేయాలి, తప్పించుకొని పారిపోవాలా అంటే ఎవరినైనా సహాయం అడగాలన్నా కూడా అక్కడ ఎవరు కనిపించరు. అసలు ఏం జరుగుతుందో అతనికే అర్థం కాదు. సో అంత భయంకరంగా అతనైతే ఉంటుంది. అసలు ఆమె ఎవరు ఏమి అని కూడా తెలియదు. ఊరికే అతన్ని చాలా అంటే చాలా తీవ్రంగా కొడుతుంది. అతన్ని అటాక్ అయితే చాలా భయంకరంగా చేస్తుంది. దాదాపు అతను చనిపోయే స్టేజ్లో ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ టైంలో ఒక అంబులెన్స్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇదంతా జరిగి ఒక 3:30 ఉంటుంది టైం. ఆ టైంలో ఒక అంబులెన్స్ అయితే అటు సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఇతను పడిపోయిండే చూసి వచ్చి తీసుకొని ఆ అంబులెన్స్లోనే తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ అమ్మాయి అలాగే చూస్తుంది ఆ అంబులెన్స్ని, వాళ్ళని తీసుకొని పోయేది, ఆ అబ్బాయిని ఎవరినైతే కొట్టిందో, ఎవరినైతే చావు దాకా తీసుకెళ్ళిందో ఆ అబ్బాయిని అట్లే చూస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి కూడా అట్లే చూస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్కి అట్లాగే చూసి కళ్ళు మూసేసుకుంటాడు. ఇంకా ఆ అబ్బాయి అన్కాన్షియస్ అయిపోతాడు. అసలు ఆ అబ్బాయికి అన్కాన్షియస్ అయిపోతే మొత్తం బ్లడ్ అంతా అసలు కాళ్ళు చేతులు అంతా బాగా భయంకరంగా తగిలింటాయి. అసలు ఏం జరిగిందో కూడా అర్థమై ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైతే అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఈ అబ్బాయి, అసలు ఇది ఎవరు ఎంటర్ అవ్వని ప్రదేశం ఇది, అండ్ అసలు అది కాక అయితే అయ్యాడు, అసలు ఆ చైన్లు ఆ పొలంలోకి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆ పొలంలోకి వెళ్ళినందుకు ఈ అబ్బాయికి ఇట్లా జరిగింది అని చెప్పి, అసలు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నాడో ఏమో, అసలు ప్రాణాలు కొని తెచ్చుకున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. అవి అతని చెవులో పడింటాయి. అవన్నీ వినింటాడు అతను ఇవన్నీ. అట్లే ఇంకా కొంచెం తెరిచి కళ్ళు చూసి అట్లా ఇంకా మూర్చిపోతాడు. ఇంకా మళ్ళీ అన్కాన్షియస్ అయిపోతాడు సెకండ్ టైం కూడా. సో ఇలా ఎందుకు జరిగింది అనేది ఎవరికి అర్థం కాదు. అసలు వాళ్ళు చూస్తే ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఇతను, రెస్ట్రిక్టెడ్ ఏరియా ఇది, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అతన్నైతే ఇంకా చేసేస్తాడు. ఇంకా అతన్నైతే వాళ్ళు హాస్పిటల్లో చేర్పించేసి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ తర్వాత అతను ఫోన్ తీసుకొని డాక్టరు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైతే డయల్ లిస్ట్లో ఫస్ట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత అతని అటు సైడ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎత్తుతాడు. చెప్పురా అనగానే వీళ్ళు ఈ లేడీ డాక్టర్ మాట్లాడుతుంది. చూడండి నేను ఇక్కడ నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ ఇక్కడికి చాలా భయంకరమైన స్థితిలో వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. చాలా అంటే చాలా దెబ్బలు తగిలాయి, పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. సో అందుకు మీరు తొందరగా ఇక్కడికి హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఈ అబ్బాయి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాం మేము, అండ్ కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకొని రావాలి అని ఆ డాక్టర్ అయితే వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు ఏమైంది మేడం, అసలు ఎందుకు ఎట్లా జరిగింది ఇదంతా అంటే, ఇక్కడికి రండి నేను చెప్తాను అనగానే సరే ముందు అతని కండిషన్ ఎలా ఉంది అంటే, కండిషన్ ఈ స్టేబుల్ కానీ కొంచెం సీరియస్, కొంచెము పర్వాలేదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, తొందరగా వస్తే మీరు మాట్లాడాలి మీతో అంటే ఇంకా వాళ్ళు సరే మేడం వెంటనే బయలుదేరుతున్నాం మేము, వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి అని అనగానే వాళ్ళు ఆమె సరే అని పెట్టేస్తుంది. వాళ్ళు కూడా ఇంకా బయలుదేరుతుంటారు. సో గాయ్స్, ఈ హారర్ స్టోరీ ఎపిసోడ్ 1 అయితే చూసారు కదా, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటివి చేయాలో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసేయండి, అందరూ చూడాలి కాబట్టి మీరు లైక్ చేస్తేనే వాళ్ళకి చేరుతుంది. సో షేర్ చేయండి మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, ఎవరికి అందరూ చూడాలి ఈ వీడియోని. అండ్ చాలా నచ్చుతుంది, చాలా హారర్గా కూడా ఉంటుంది, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది ఇది.
సో వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఎపిసోడ్ 2 కూడా తొందరలోనే వస్తుంది. దాన్ని కూడా ఫస్ట్ మీరే చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అప్పుడే మీకు ఫస్ట్ నేను పెట్టగానే ముందు మీరే చూడొచ్చు. సో ఇంకా నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మిస్టర్ రాయల్ కార్తిక్ 14 అనే ఐడిని సెర్చ్ చేయండి, దొరుకుతుంది. అక్కడికి వచ్చి మీరు నాతో మాట్లాడచ్చు. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా హారర్ స్టోరీస్ మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. ఆ వీడియోస్ని కూడా చేసి నేనైతే నా ఛానల్లో పెడతాను. సో ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే అక్కడికి వచ్చేసండి, మాట్లాడుకుందాం. సో లెట్స్ మీట్ దేర్. అండ్ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి, థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. సో మీరు అనుకున్నట్టే ఇలాంటి వీడియోని చేశాను, నచ్చుతుంది మీకు. ఎలా చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.